సోమవారం జార్ఖండ్ లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం మొత్తం రాష్ట్రాన్నే శోక సముద్రంలో ముంచెత్తింది. రాంచీ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఈ ఎయిర్ అంబులెన్స్ ఛత్రా జిల్లాలోని సిమారియా అడవిలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 7 వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో రోగితో పాటు అతని కుటుంబ సభ్యులు, పైలట్, కో పైలట్, ఒక డాక్టర్, పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. టేకాఫ్ అయిన 23 నిమిషాల తర్వాత అంటే సోమవారం రాత్రి 7:34 విమానానికి అకస్మాత్తుగా కోల్కతాలోని ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ప్రాథమిక దర్యాప్తులో వాతావరణం సరిగా లేకపోవటం, భారీ వర్షం సరిగా కనిపించకపోవటం ప్రాథమిక కారణాలుగా ప్రాథమిక నిర్ధారణకి వచ్చారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించింది.